తెలంగాణలో పాడి రైతులకు 350 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. 21,000 కోట్లతో రైతుల రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాల్లో రోజుకి 8 లక్షల లీటర్ల శుద్ధి సామర్థ్యంతో ఏర్పాటు చేసిన తెలంగాణ విజయ ఫెడరేషన్ కు చెందిన మెగా డైరీని కేటీఆర్ ప్రారంభించారు. ఇక ఈ డైరీతో యువతకు ఉపాధి దొరుకుతుందన్నారు. రైతు బంధు కింద రైతుల ఖాతాల్లో 73,000 కోట్లు జమ చేసినట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలో మహోన్నతమైన శ్వేత విప్లవం రావాలన్నారు. ఈ 10 ఏళ్లలో రాష్ట్రంలో ఎన్ని మార్పులు వచ్చాయో ప్రజలు ఆలోచించారు కేటీఆర్ తెలిపారు. దారి చూపే దిశగా ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ తెలంగాణలో ప్రభుత్వ రంగంలో ఉండే సంస్థలను కాపాడుకుంటా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వమేమో ప్రభుత్వ రంగ సంస్థల్ని ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేసి అమ్మేసే ప్రయత్నం చేస్తా ఉంది. ఉన్న పబ్లిక్ సెక్టర్ అన్నిటినీ తీసి పారేయాలి, అందులో మనకు ఉండే పెట్టుబడిని కూడా వదిలించుకోవాలి అనే ప్రయత్నం చేస్తా ఉంది. కానీ మనం మాత్రం వాళ్ళ ప్రభుత్వ రంగ సంస్థలు ఆర్టీసీని మొన్ననే గవర్నమెంట్ లో విలీనం చేసుకున్నాం. విజయ డైరీ నష్టాల్లో ఉంటే వాళ్ళ లాభాల బాటలోకి తీసుకొని పోయినాం. పాడి రైతులకు అండగా నిలబడ్డాం. మీకు ప్రోత్సాహకం ఇవ్వడం వల్ల విజయ డైరీ కూడా లాభాల బాట పట్టింది. తప్పకుండా గవర్నమెంట్ కు డివిడెండ్ ఇచ్చే స్థాయికి విజయ డైరీ కూడా వచ్చింది. భవిష్యత్తులో మరింత విస్తరిస్తుంది. ఈ క్షీర విప్లవం, ఈ పాడి పంట ద్వారా వచ్చే ఆదాయం వల్ల రాష్ట్రంలోని రైతులు, దేశంలోని రైతులు